దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమె రైట్, మంచిది. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మాటలు మనము ధ్యానం చేయుట కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరికీ కూడా తెలిసినటువంటి సెలవు, గవర్నమెంట్ హాలిడే. ఏంటి? స్వాతంత్ర దినోత్సవము, లేకపోతే ఇండిపెండెన్స్ డే అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 78 సంవత్సరాలు అయింది భారతదేశానికి. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు 78 సంవత్సరాలు. అలాగే మన జీవితాల్లో కూడా స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయింది అంటే, కొంతమంది తెలియదు. ఈరోజు జెండా ఎగిరేస్తారంట, పోతే ఏమైనా స్వీట్లు ఇస్తారు జెండా ఎగిరేసినాక అనుకుంటారు. అంటే బ్రిటిష్ యొక్క పరిపాలనలో భారతీయులు బానిసలుగా పనిచేశారు. బానిసలుగా పనిచేసినటువంటి ఆ పరిస్థితిలో కొందరు హతసాక్షులయ్యారు, కొందరు ప్రాణాలు విడిచి ఎట్టకేలకు స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఒక భారతదేశము అనేటువంటిది ప్రత్యేకించబడింది. అది ప్రత్యేకించబడినప్పుడు కొందరు ముస్లిం సోదరులు కూడా వారు కూడా డివైడ్ అయిపోయి వారు పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మిగిలిన వారిని భారతీయులు అన్నారు. కొంతకాలానికి భారతీయులకును పాకిస్తానీలకును యుద్ధాలు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అందుకోసమే మిలిటరీ వ్యవస్థను మన బార్డర్స్లో వారిని ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంలో, ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, క్రీస్తులో కూడా మనకు స్వతంత్రం ఉందా లేదా అని అంటే, కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. 2005వ సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున నా ఆత్మీయ పుట్టినరోజు. యేసు ప్రభువాన్ని నా సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నది ఎప్పుడు అంటే ఆగస్టు 15, 2005వ సంవత్సరం. ఇప్పుడు నాకు క్రీస్తులో స్వతంత్రం వచ్చి 19 సంవత్సరాలు అయింది. లోకరీతిగా ఆలోచన చేస్తే ఇండియన్స్గా, ఒక భారతీయులుగా మనకు వచ్చిన స్వతంత్రంలో 75 సంవత్సరాలు అయితే కావచ్చు, అది భౌతికమైనదే. ఆధ్యాత్మికమైనటువంటిది క్రీస్తులో నాకు స్వతంత్రం వచ్చి 19 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనందరికీ కూడా క్రీస్తులో మనకేమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము యేసు ప్రభు నా దేవుడు అంటాం, అవునా? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోకుండా ఉన్న వాళ్ళకి స్వతంత్రం ఉందా నా దేవుడు అని చెప్పడానికి? స్వతంత్రం ఉందా చెప్పండి? పాట పాడలేరు, ప్రార్థన చేయలేరు, ప్రభు బలలో పాల్గొనలేరు కదా. ఏదేమైనా సరే ప్రభువును బట్టి ఏదైనా చేయగలిగిన ఏమైనా ఉంటే వారు చేయలేరు. ఎందుకోసం అంటే వారికి క్రీస్తులో సరైనటువంటి స్వతంత్రత లేదు. కాబట్టి భారతీయులకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినట్టుగానే క్రీస్తు పిల్లలుగా మనకు కూడా క్రీస్తులో మనకు స్వతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇదే విషయాన్ని గమనిస్తే ఐగుప్తులో 400 సంవత్సరాలు లేక 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. వారికి కూడా దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చారు. ఎవరి ద్వారా ఇచ్చారు చెప్పండి? ఎవరి ద్వారా వారికి విడుదలనిచ్చాడు, లేక స్వేచ్ఛనిచ్చాడు, లేక వారిని అక్కడి నుంచి విడిపించుకుని తీసుకొచ్చాడు? మోషే ద్వారా. అంటే పాత నిబంధనలో
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు అనేటువంటి ఆ యొక్క దేశంలో నుంచి, ఆ యొక్క పరిపాలకుడైన ఫరో యొక్క చేతిలో నుంచి మోషే ఎలాగైతే తీసుకొని బయటకు వచ్చాడో సేమ్ అలాగనే ఈ లోకంలో అపవాది సంబంధమైనటువంటి జీవితాలు జీవిస్తున్న మనలో, క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి మన జీవితాలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత దేవుడు మనల్ని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. అందుకే ఇప్పుడు మనకు క్రీస్తులో పరిపూర్ణమైనటువంటి స్వతంత్రము మనకు కలిగింది. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, స్వతంత్రం వచ్చినప్పుడు దీనికి మరొక పదం ఏంటంటే స్వేచ్ఛ అని అనవచ్చు కదా. స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛలో తప్పిపోవడానికి వీలు లేదు. ఈ స్వేచ్ఛలో పాడైపోవడానికి వీలు లేదు. ఎందుకోసం అంటే లోకంలో ఉన్న స్వేచ్ఛను మనం చూస్తే వాళ్ళు పాడైపోతారు, చెడిపోతుంటారు, కామన్ అది. కానీ క్రీస్తు యేసులోనికి మనకు బాప్తిసం పొందిన తర్వాత వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా దేవునికి దూరం కావడానికి వీలు లేదు. ఇక్కడ యేసు ప్రభు వారు తనను నమ్మిన యూదులతో, యేసు ప్రభు వారిని ఎవరెవరు నమ్మారు అని అంటే మన బైబిల్లో మనం చూడొచ్చు. శాస్త్రులు కొంతమంది నమ్మారు, పరిచయులు కూడా కొంతమంది నమ్మారు, సుంకలు నమ్మారు, పాపులు నమ్మారు, ఇంకా మనం నమ్మితే యూదులు కూడా యేసు ప్రభు వారిని నమ్మారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతుండే ఇక్కడ? తనను నమ్మిన వారితో. ఎవరు వారు అంటే యూదులతో మాట్లాడుతుంది. 31 వచ్చిన చూడండి ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు ఏమంటున్నారో తెలుసా? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, అంటే వీళ్ళు యేసు ప్రభు వారిని అంగీకరించడానికి, చూడండి, యేసు ప్రభు వారిని నమ్మారు కానీ కేవలం పేరుకు మాత్రమే నమ్మారు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి వాళ్ళు రియాక్షన్ ఎలా అవుతున్నారంటే, మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులము కాదు. చూసారా? నమ్మడానికి మాత్రం యేసు ప్రభు వారిని నమ్మారు, కానీ యేసు ప్రభు వారు చెప్పే మాటకి ససే మీరు అని చెప్పేసి ఓకే అని అనట్లేదు వాళ్ళు. మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులము కాలేదు. యేసు ప్రభు వారు మీరు దాసులు అయ్యారని చెప్పాడు ఇక్కడ. చెప్పండి, ఏం చెప్పాడు యేసయ్య ఇక్కడ? దాసులు, మీరు నాకు దాసులు అని చెప్పాడా? ఏం చెప్పాడు? నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు అని చెప్పాడు, అంతే. కానీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము అబ్రహాము సంతానము, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పేసి యేసయ్య చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయారు. చాలాసార్లు విశ్వాసిని తెలియక అడుగుతారు, దేవుని నమ్ముకున్నావా అంటే, దేవుని నమ్ముకున్నట్టు ఏమంటారు? ఏం చెప్పరు? దేవుని నమ్ముకున్నావా అని అడిగితే, ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, తెలియక నేనేమంటే బ్రదర్ దేవుని నమ్ముకున్నావా అని చెప్పేసి అంటాను. అప్పుడేం చెప్పాలా? నన్ను చూసి నీకు అర్థం కాదా, ఎట్లా కనపడుతుంది నీకు నేను అని అన్నామనుకోండి, అది రివర్స్ అవుతుంది. తెలియక అడుగుతారు. వాస్తవమే, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను నమ్మి బాప్తిసం పొందాను, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, సంఘంలో పరిచయం చేస్తున్నా. ఇలా మన ఇంట్రడక్షన్ వాళ్ళకి చెప్పాలి. అంతేగా నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు, అసలు ఎట్లా అడిగినాను, తెలుసుకొని అడగలేదని ఉంటే అని సీరియస్ అయినాం అనుకోండి. ఇప్పుడు మనలో ఏం లేదు చెప్పండి? సహనము లేదు కదా. ఏం లేదు? సహనము లేదు, సత్యం కూడా మనలో లేదు. సత్యం ఒకవేళ ఉన్నట్లయితే నిజాన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా చెప్పాలి. నిజాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్పాలి. అందుకే ప్రియులారా, యేసు ప్రభు వారు ఇక్కడ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనే విషయాన్ని చెప్పినప్పుడు మేము అబ్రహాము సంతానం అని అన్నారు. తర్వాత యేసయ్య అన్నాడు, పాపము చేయి ప్రతి వాడును పాపానికి దాసుడు. మీరు అబ్రహాము సంతానం అయితే కావచ్చులే, పాపం చేస్తే మరి ఎవరికి దాసులు? మీరు పాపానికి దాసులు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అన్నాడు కదా. సత్యం అనగా ఏమిటో ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. చూసారా? నీ వాక్యమే సత్యం అన్నాడు. ఏమిటయ్యా సత్యం అంటే, దేవుని యొక్క వాక్యమే సత్యం. దేవుని వాక్యం అంటే ఏంటో కూడా ఇక్కడ ప్రశ్న రావాలి మనకు.
దేవుని వాక్యం అంటే కూడా ఏంటో అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు గమనించాలి. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని ప్రభు యూదులతో చెప్పాడు. సత్యమనగా దేవుని వాక్యమే సత్యము, వాక్యమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు యోహాను సువార్త 14:6లో. ఏమన్నాడంటే, యేసు ఇలా చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఎవడు చేరడు అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు టోటల్గా మనకి ఏమర్థమవుతుందంటే, సత్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఈ లోకంలో సత్యవంతులు ఎవరు లేరు, సత్యం చెప్పేవారు లేరు, సత్యం మాట్లాడేవారు లేరు, సత్యాన్ని అనుసరించేవారు కూడా లేరు, సత్యాన్ని బోధించేవారు కూడా లేరు. ప్రియులారా, యేసు ప్రభు వారు సత్యమై ఉన్నాడు. ఆ ప్రభువు మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేయగలడు అనే విషయాన్ని ఇక్కడ యేసయ్య యూదులతో చెప్పాడు. ఒక మాట చెప్పాలంటే, నా ద్వారా మీకు స్వతంత్రం వస్తుంది, నా ద్వారా మీరు పరలోక రాజ్యాన్ని చేరుతారు, నా ద్వారా మీకు విమోచన ఉంది అని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ప్రభు వారితో ఈ మాట మాట్లాడుతున్నారు. కాబట్టి సత్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అయితే యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడున్నాము? సత్యములో ఉన్నామా, అసత్యములో ఉన్నామా? ఇప్పుడు సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా. అనగా యేసు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేనికోసం స్వతంత్రులుగా చేశాడు చెప్పండి? ప్రభువుని ఆరాధన చేయుట కొరకే. ప్రభువును నా ప్రభువుని చెప్పుకోవడానికి కదా. కొంతమంది ఖాళీగా చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారంటే ప్రభు అని అంటారు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటుందంటే, ప్రభు అని పిలువవాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యము చేరుతాడని రాయబడింది. అవునా? కాబట్టి ప్రియులారా, ఊరక ప్రభు అని చెప్పుకోవడం కాదు. యేసు ప్రభు వారు మనల్ని పాపం నుంచి విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనము సంఘములో అర్హులుగా ఉన్నాము. ఈ లోకయాత్ర ముగించినాక పరలోకములు కూడా మనం అర్హులుగా ఉంటాం లేదా? తప్పకుండా అర్హులుగా మనం ఉంటాం. ఆ పరలోకం కోసము అర్హులంగా చేయటం కొరకే యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. పాపము నుంచి, శాపము నుంచి మనల్ని విడుదల ఇచ్చాడు, మనకు విడుదల ఇచ్చాడు, మనల్ని విడిపించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి సత్యవంతుడైన దేవుడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సత్యాన్ని నమ్ముకున్నటువంటి మనము సత్యమునకు లోబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అన్నాడు. చూసారు, ఇక్కడ సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రం వస్తుందని చెప్తున్నాడు వాక్యం. అంటే ప్రభువునకు మనం లోబడకపోతే, లేకపోతే మనం సత్యమునకు లోబడక దుర్నీతి పనులు మనం చేస్తూ ఉన్నట్లయితే మన మీదకి వచ్చేటువంటిది ఏంటంటే దేవుని యొక్క రౌద్రము, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవునికి లోబడక ఉన్నందు కారణాన్ని బట్టి దేవుని రౌద్రము, దేవుని కోపము సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు కలిపి ఒక మాట చెప్పచ్చు. వాటికి దేవుని ఉగ్రత వచ్చి ఏం చేశాడు? దేవుడు వాటిని అగ్ని కురిపించి, అగ్ని గంధకములను కురిపించి వాటిని నాశనము చేశాడు. కారణం ఏంటంటే ఒకటే, సత్యమునకు అనగా దేవునికి వారు లోబడక దుర్నీతిలో వారు బ్రతుకుతున్నారు. అందుకనే ప్రతి మనిషిని ఆత్మకు, మొదట యూదునికైనా సరే, గ్రీసు దేశస్థు, అంటే అర్థం ఏంటంటే ఇటు దేవుని పిల్లలని చెప్పబడేవారైనా సరే, అటు అన్యులుగా చెప్పబడేవారైనా సరే గాక సత్యమునకు లోబడక దుర్నీతిలో బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా వారి జీవితాల్లో ఏమొస్తుందంట? దేవుని యొక్క ఉగ్రత, దేవుని రౌద్రం వస్తుంది. జాగ్రత్త సుమ. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, మన పాపములన్నీ ప్రభు మోసాడు, ఆయన క్షమిస్తున్నాడని చెప్పేసి మనం సత్యమునకు లోబడకుండా దుర్నీతి విషయంలో మనం ముందుకు కొనసాగుతున్నట్లయితే తప్పకుండా మన జీవితాల్లో దేవుని యొక్క ఉగ్రతను, రౌద్రమును కూడా మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్యవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించి మన జీవితాల్లో స్వతంత్రం వచ్చిందని చెప్పుకునేటువంటి మన జీవితాల్లో తప్పకుండా మనం సత్యమునకు లోబడేవారిగా ఉండాలి.
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అనగా ఎవరు? పేతురు. ఎవరు? పేతురుకు మరొక పేరు కేఫా. కేఫా అనగా రాయి అని అర్థం. ఓకేనా? అందుకనే ఆర్సీఎంలో చూస్తే రాయప్ప అని పేరు ఉంటుంది. ఏ అప్ప అంటే కేఫా అని అర్థం. పేతురు పేరునే రాయప్ప అంటారు. ఓకేనా? సరే, ఇక్కడ మనం చూస్తే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయినట్టు. చూడండి, పేతురు ఏం చేశాడంట? అన్యజనులతో భోజనం చేస్తూ ఉన్నాడంట. పౌలు భక్తులు వచ్చేసరికి ఆయన ముఖాన్ని చూసి ఇక వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? యూదులతో, అంటే విశ్వాసులతో పోయి కూర్చొని ఆయన అక్కడ భోజనం కూర్చున్నాడు. అప్పుడు పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొని గనక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. బర్నబా కూడా ఉన్నాడు పౌలు భక్తుని యొక్క పరిచర్యలో. ఈ పౌలు బర్నబాలు కూడా ఉన్నారు కదా. ఈ బర్నబా కూడా మోసపోయాడంటే, ఎందుకంటే సీనియర్ పాస్టర్ కదా. ఎవరు? పేతురు సీనియర్ పాస్టర్ కదా. సీనియర్ పాస్టర్ వాళ్ళందరి తర్వాతనే దేవుడు పౌలును దర్శించింది. కాబట్టి వాళ్ళ దృష్టిలో పౌలు జూనియరు, పేతురేమో చాలా సీనియర్. ఓకేనా? కాబట్టి ఈ యొక్క పేతురు అన్యజనులతో భోజనం చేస్తున్నాడు. ఆ విషయంలో మోసపోయినటువంటి బర్నబాను కూడా మనం చూస్తాం. ఇది విషయాన్ని గమనించినటువంటి పౌలు భక్తుడు ఇలా అన్నాడు 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవటం నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపాలని ఎందుకు బలవంతం చేయుచున్నావు అని అంటున్నాడు. చూసారా? నువ్వు ఒక యూదుడు అయ్యుండి అన్యజనుల్లాగా ప్రవర్తిస్తున్నావు కదా. అన్యజనులు కూడా యూదుల్లాగా ఉండాలని ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు అంటే, ఒక మాట చెప్పంటే నీ జీవితాన్ని సరిగా చేసుకో. చాలామంది మనోళ్ళు కూడా వీళ్ళు నమ్ముకోరు కానీ ఎవరెవరినో నమ్ముకోమని చెప్తుంటారు దేవుణ్ణి కదా. మీరు దేవుడిని నమ్ముకోండి బాగుంటుందంట, కానీ వీళ్ళు నమ్ముకున్నది లేదు, మందిరానికి పోయేది లేదు, దేవుని కోసం బ్రతికేది కూడా లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమునకు లోబడాలి. ఎప్పుడైనా సరే సత్యమునకు మనం లోబడకపోతే ప్రియులారా, మనం అసత్యంలోకి వెళ్ళిపోతాం. అసత్యంలోకి వెళ్ళిపోతే తర్వాత సత్యమునకు మనం లోబడకపోతే దుర్నీతిలోకి వెళ్ళిపోతాం. దుర్నీతిలోకి వెళ్ళిపోయినాం అనుకోండి, సకల దుర్నీతి పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సకల దుర్నీతి పాపం. కాబట్టి మనం సత్యమునకు మొదట ఏం కావాలి? లోబడాలి. యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి యూదులతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారు లోబడ్డారా? మేము ఎవరికి దాసులము? అబ్రహామునకు దాసులమే కానీ మేము ఎవరికి దాసులము కాదు అని. అందుకే యేసయ్య అన్నాడు, పాపము చేయవాడు పాపమునకు దాసుడు అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో సత్యవంతుడైన ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో మనము సత్యమునకు లోబడాలి. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నాడు కదా. దుర్నీతి విషయమే సంతోషింపక సత్యమునందు సంతోషం. ఏంటయ్యా ఇదంటే ప్రేమ గలవారు. ప్రేమ యొక్క లక్షణాలు. ప్రేమ అనగా దేవుడే ప్రేమ స్వరూపై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సత్యవంతుడైనటువంటి దేవుడు ప్రేమ గలవాడు గనుక పౌలు భక్తుడు ఏమంటాడంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయుందును అని అన్నాడు. ఇక 2వ వచనము 4వ లైన్లో ఏమంటాడు? ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. 3వ వచనం అన్నాడు, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు అంటున్నాడు. చూసారా? ఈ ప్రేమ గురించి చెబుతూ ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడంటే, దుర్నీతి విషయమే సంతోషపడదు ప్రేమ గలవాడు సత్యమునందే సంతోషిస్తాడు అన్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రేమ ఉందా? ప్రేమ అనేది మనకు ఉండాలి. ప్రేమ ఎప్పుడు కూడా ప్రేమ ఉందని అంతరంగంలో పెట్టుకోవడం కాదు. ప్రేమను మనం ఏం చేయాలా? వ్యక్తపరచాలి. ఏం చేయాలా? వ్యక్తపరచాలి. అంటే ఏదో ఒక రూపమున, ఏదో ఒక వస్తువు రూపమున మన ప్రేమను వాళ్ళకు చూపించాలి. నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటే కుదరదు. దేవుడు లోకమును ఎంతో, యోహాను 3:16 అదే మాట కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేశాడు? క్రియ చెప్పండి.
తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి సర్వమానవాళి కొరకై ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని చిందించాడు. అందుకనే అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28 వచనంలో ఏముంటుందంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అని రాయబడింది అక్కడ కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు అంటే ప్రేమ ప్రాణం పెడుతుంది. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? ప్రాణము పెట్టును. అదే జీతగాడైతే ఏం చేస్తాడు? నేను బ్రతుకుతే చాలు నాయన, గొర్రె పోతే పోయింది, గొర్రెకి ఆత్మ లేదు, నాలో ఆత్మ ఉంది, నేనైనా బతకాలనుకుంటాడు అంతే తప్ప దానికోసము ప్రాణం పెట్టాడు. ఒక సందర్భంలో దావీదు కూడా గొర్రెలు కాస్తున్నప్పుడు 2 జంతువులు చంపేశాడు. ఒకటి సింహము, మరొకటి ఎలుగుబంటి చంపే. కారణం ఏంటంటే దావీదు నిజమైన గొర్రెల కాపరి. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా చెప్పిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు కదా. అంటే ఈ దావీదుకు యేసు ప్రభు వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా లేదా? ఉన్నాయి ఖచ్చితంగా. దావీదు వంశం నుంచి వచ్చింది ఎవరు? యేసు. అందుకని నేను ఏమంటా అంటే, తల్లిదండ్రులు అబద్ధాలు ఆడితే పిల్లలు కూడా ఏం చేస్తారు? అబద్ధాలే. తల్లిదండ్రులు సినిమాలు చూస్తే పిల్లలు కూడా మనం ఏం చేస్తుంటాం అదే అంతా కూడా ఏమవుతుందంటే కాపీ రైట్ జరుగుతూనే ఉంటుంది అక్కడ. మనం ఏం చేస్తే అది పిల్లలు చేస్తారు. ఇప్పుడు దావీదు భక్తుడు నీతిగా బ్రతికి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడి వాటిని చంపేసి ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడు గనక తనకు గొర్రెల పైన ఉన్నటువంటి శ్రద్ధ, తనకు గొర్రెల పైనటువంటి ఆసక్తిని గమనించినటువంటి దేవుడు, ఇశ్రాయేలుకు దేవుడు ఒక రాజుగా, ఒక గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. హల్లెలూయా. అందుకనే ఆయన యొక్క రాజ్య సింహాసనం తరతరాలు ఉంటుందని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ప్రేమ ఉండాలి. ప్రేమ అనగా కూడా దేవుడే, సత్యం అనగా కూడా దేవుడే. కాబట్టి ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది. కాబట్టి మనము సత్యమునందు సంతోషిస్తున్నామా, దుర్నీతి విషయంలో సంతోషిస్తున్నామా? బాగా గమనించాలి. అది గమనించుకోలేకపోతే నిజంగా మనలో సత్యవంతులుగా, ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఏమి లాభం చెప్పండి? ఆయన ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఏం లాభం చెప్పండి? కాబట్టి మన జీవితాల్లో ఈ 2వ విషయాన్ని కలిగి ఉండాలి. సత్యమునందు మనము సంతోషించాలి. 3వదిగా చూడండి, 2 కొరింథీ 13:8. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నామని పౌలు భక్తుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏమైనా మనం చేస్తే సత్యము నిమిత్తం చేయాలి. అనగా సత్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసమే చేయాలి. మనం ఏమన్నా చేస్తే దేవుని కోసం చేయాలి. ఏదో ఒక పాట ఉంది కదా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని కదా. ఏం చేయలేదు, మనం ఏమన్నా చేశామా? ఏమి చేయలేదు. కానీ వాక్యం ఏమంటుందంటే సత్యము నిమిత్తము సమస్తము చేయుచున్నాం అంటున్నాడు. చూడండి, అంటే దేవుని కోసమే సమస్తం చేస్తున్నాం. మనం ఏం పని చేసినా ఎవరి కోసం చేయాలి చెప్పండి? ఎవరి కోసం చేయాలి? దేవుని నిమిత్తమే చేయాలి. మనుషుల నిమిత్తం పని చేయొద్దు సుమా. మనుషుల నిమిత్తం పాడొద్దు, మనుషుల నిమిత్తం ప్రార్థించొద్దు, మనుషుల నిమిత్తం ఏదైనా ఉపకారం చేయవద్దు, మనుషుల నిమిత్తమే ఏదేదో చేయకూడదు. మనం ఏం చేసినా సరే సత్యము నిమిత్తమే చేయాలి. 9వ వచనంలో, మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము అంటున్నారు. విశ్వాసులు ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండాలని మేము బలహీనమవుతాం అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రతి కాపరి కోరుకునేది అదే, మా విశ్వాసులు బలంగా ఉండాలి. నేను ఎంత బలహీనంగా ఉన్నా మా సంఘస్థులు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలని ప్రతి నిజమైనటువంటి సేవకునికి ఉండే ఆలోచన అదే. నేను ఒక్కనే బలవంతంగా ఉండాలి, నేను ఒక్కనే బాగుపడాలి, నేను ఒక్కనే వాక్యం చెప్పాలి, నేను ఒక్కనే ప్రార్థన చేయాలి, అంతా నేనే చేసుకోవాలి, వాళ్ళకి ఏమీ రాదు అనే ఉద్దేశంతో ఉండే సేవకుడు ఎప్పుడు కూడా స్వార్థం అనేది ఆలోచించేయండి. పౌలు భక్తులను మేము ఏమైతే చేస్తున్నామో అది ప్రభు నిమిత్తమే చేస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు మాటలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైనా మేలే. అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 13వ వచనంలో పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము
యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పేశాడు. హల్లెలూయా. ప్రభు నిమిత్తమే చూడండి, చనిపోవడానికే సిద్ధమే కానీ నేను చచ్చిపోతానని మీరు ఎందుకు ఏడుస్తున్నారు నన్ను చూసి? నేను చనిపోతానని మీరు బాధపడుతున్నారు. చాలాసార్లు ఉదాహరణకి ఒక దైవజనుడు ఇక రేపటికి నేను చనిపోతున్నాను అంటే సంఘం ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడెక్కడ డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేస్తారు. కారణం ఏంటంటే దైవజనుని ప్రేమ, దైవజనుని యొక్క నడిపింపు, దైవజనుని యొక్క ఆధ్యాత్మిక జీవితము ఇక మాకు దొరకదు కదా అనేటువంటి దిగులు, చింత ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఇదంతా ఎందుకు బాధపడుతున్నారు, ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. యెరూషలేముకు వెళితే నన్ను పట్టి కట్టడమే కాదు సుమా, నన్ను చంపినా పర్వాలేదు, నేను క్రీస్తు నిమిత్తం నా ప్రాణాన్ని పెట్టడానికే నేను వెళుతున్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 12 అధ్యాయంలో కూడా మరి పౌలు భక్తుడు ఇలా మాట్లాడాడు. 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు గనక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తున్నాను. అంటే సత్యం కోసమే. చూడండి, సత్యం కోసమే. అంటే సత్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమైనా పని చేస్తే ఎవరి కోసం చేయాలి? సత్యం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా పని చేసుకోండి, ఎవరి కోసం చేస్తారు పని? ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం చేస్తున్నారు, మీ పిల్లల కోసం. అంతేనా కదా? మరి ప్రభు కోసం ఏం పని చేస్తున్నారు? ఆలోచన చేస్తున్నారా? సత్యము కోసము, సత్యము నిమిత్తమై మనం ఒక పని చేయాలంట. ఏం పని చేస్తున్నాం దేవుని కోసం? మనం ప్రశ్నించుకోవాలి. మనం భౌతికంగా చేసే ప్రతి పని మన కోసము, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసమే కరెక్టే. ప్రభు నిమిత్తం మనం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్నించుకోవాలి ప్రతిరోజు. సత్యవంతుడైన ప్రభువుని నమ్ముకున్నా, నాకు స్వతంత్రం వచ్చింది క్రీస్తులో, నా ఇష్టానుసారంగా ఉంటానంటే సరిపోదు సుమా. సత్యము నిమిత్తమే మనమేమైనా చేస్తున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రభు నిమిత్తమే మనం చేయాలి. ఇది 3వ విషయం. 4వది చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటున్నాడు. అంటే సత్యమునకు ఆధారంగా ఉండాలి. ఏంటయ్యా అంటే సంఘము. సంఘం అనగా ఎవరు? నువ్వు నేనే కదా. సంఘం అనగా నువ్వు నేనే. అంటే సత్యవంతుడైన యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, స్వతంత్రం వచ్చింది అనుకుంటే సరిపోదు. కానీ ఆ సత్యవంతుడైనటువంటి ప్రభువుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే మనమే. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి అన్నాడు. అవునా కదా? ఇప్పుడు మన ఇంటిని గుర్తుపట్టాలంటే మనం ఏం చేస్తాం? ఇదిగో మా ఇంటికాడ కానుగ చెట్టు ఉంది అంటాం. అవునా? వేప చెట్టు ఉంటే వేప చెట్టు ఉంది అంటాం. అంటే కేర్ ఆఫ్ అడ్రస్, ఒక సింబల్ అక్కడ కనపడాలి. అప్పుడు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. అవునా? అందుకే ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడున్నా గుర్తుపట్టాలంటే ఏం చేయాలి తెలుసా? వాట్సాప్లో 1 తిమోతి 3:15, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. సంఘము దేనికి ఆధారం అంట? సత్యమునకు కదా. స్తంభమును ఆధారమే. దేనికి? సంఘం దేనికంట ఆధారం? సత్యమునకు. అంటే ఇప్పుడు సత్యమును చూడాలంటే ఎవరు చూడాలి? ఇప్పుడు సత్యమనగా ప్రభు కదా. ప్రభుని చూడాలంటే ఎవరిని చూడాలి మనము? సరే, లోకం ఎవరిని చూడాలి? ఆడవాళ్ళు మీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? సత్యమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సంఘము సత్యమునకు ఆధారం అంట. ఇప్పుడు క్రీస్తును చూడాలంటే ఇప్పుడు ఎవరిని చూడాలి? ఏమా అర్థమైందా? సమజోగే. మనల్ని చూస్తే ఎవరు గుర్తు రావాలంట లోకానికి? ఓహో, క్రైస్తవులా. కొరింథీ సంఘాలు మొట్టమొదటిగా శిష్యులందరిని చూసి అన్నారంట, వీళ్ళు క్రైస్తవులని రాయబడింది. బైబిల్లో 3 చోట్ల క్రైస్తవులని రాయబడింది. ఓహో, క్రైస్తవులు అంటే వీళ్ళ, ఇట్లా ఉంటారా క్రైస్తవులు? సత్యమునకు ఆధారమైన సంఘం ఇదా అని గుర్తుపట్టాలి. సంఘాల్లో ఇప్పుడు సత్యానికి ఆధారము లేదు, స్తంభాలు లేవు. ఉంటే ఉన్నాయి. ఏ స్తంభాలు ఉంటాయి?
సంఘ పెద్దలు అనే స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలు ఎట్ట చెప్తే అట్ట పోవాలి, లేకపోతే బీగాలు వేయడమే. ఏం చేస్తారు? తాళాలు వేసి ఎవడో వేసాడో చూసుకుంటామంటారు. ఏం చూసుకునేది నువ్వు? రాత్రికి గుండె అయిపోయి చచ్చిపోతే ఏం చేస్తావు? సత్యమునకు ఆధారము సంఘమే. కాబట్టి సంఘమైన నువ్వు అనుకోవచ్చు, పాస్టర్మా అనుకుంటుంటారే మీరు. కాదు సుమా, సంఘములో నువ్వు ఎవరికి ఆధారంగా ఉండాలి? లోకానికి మాదిరిగాను యేసు ప్రభు వారికి డూప్లికేట్ లాగా ఉండాలి. మనం ఎట్లుండాలి? డూప్లికేట్ చిత్రం ఎట్లుంటుంది చూడండి, సేమ్ అలాగే కదా. అంటే మనం చూడగానే వీళ్ళు క్రైస్తవులు, దేవుని బిడ్డలు అని మనల్ని గుర్తుపట్టాలి. సత్యమునకనగా క్రీస్తునకు ఆధారముగా మనం ఉండాలి. ఆమేన్. కాబట్టి సత్యమునకు ఆధారంగా ఎవరు? నువ్వు, నేనే ఆధారంగా ఉండాలి. సత్యమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనకు ఆధారం ఎవరైనా ఉన్నారయ్యా అంటే అదిగో క్రైస్తవులే. యేసు ప్రభువుని చూడాలంటే వాళ్ళ బుద్ధులు చూడండి, వాళ్ళ లక్షణాలు చూడండి, వాళ్ళ నడక చూడండి, వాళ్ళ చూపులు చూడండి, వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళ డ్రెస్ చూడండి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు క్రైస్తవంలో అన్యుల కంటే ఘోరంగా ఎవరున్నారంటే మందిరానికి వచ్చే వాళ్ళే తయారైపోయారు. ఆడోళ్ళు మగోళ్ళు అయిపోయారు, మగోళ్ళు ఆడోళ్ళు అయిపోయారు. ఇక వీళ్ళైతే అటు ఇటు గానోళ్ళు కూడా అయిపోతుంటారు. లేరంటారా సంఘంలో? ఏమన్నా చెప్తేనేమో మాకు తెలియదా? డబ్బు, అహంకారం, అది అంతే. పెద్దలు చెప్పిన మాట వినరు. చదువు పేరట ఏమేమో సాధన చేసుకుంటూ వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు ఒక న్యూస్ చదివినా నేను. ఏంటి ఆ న్యూస్ అంటే, నంద్యాలలో ఒకే ఒక కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు అబ్బాయి. ఆ డిగ్రీ ఎక్కడ చదవడానికి వెళ్ళంటే బెంగళూరుకి వెళ్ళాడు. వాడు చదువుకుంటున్నాడు కదా అని చెప్పేసి అంటే బెట్టింగ్ డబ్బులు కదా, ఆ బెట్టింగ్ పెట్టి 2,40,00,000 అప్పు చేశాడు వాడు. ఆఫ్టర్ ఆల్ ఒక డిగ్రీ స్టూడెంట్ వాడు. 2,40,00,000. దానికోసం వాళ్ళ తల్లిదండ్రులు 10 ఎకరాలు పొలం అమ్మేశారు, ఇంటిని అమ్మేశారు. అయినా సరే అప్పులు తీరట్లేదు. ఇక ఏం చేయాలి? అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు. ఇంకేం లేదని ఇద్దరు ఒకే తీర్మానం తీసుకొని పురుగుల మందు తాగి చచ్చిపోయారు. తల్లిదండ్రులకు ఏం మిగిలిచ్చాడు వాడు? మరణమే కదా. చదువుతున్నారని చెప్పేసి వాళ్ళు అడిగిందల్లా ఇవ్వకూడదు సుమా. వాళ్ళకి ఏ క్లాస్కి ఏది అవసరం మనకు తెలుసు. అందుకే నేను చాలాసార్లు స్ట్రైట్గా చెప్పేస్తుంటా. ఎవరికైనా చెప్తుంటా నేను, పిల్లల విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సత్యం మనం స్వతంత్రంగా చేసింది కనుక సత్యమునకు మనం లోబడాలి. రెండవదిగా సత్యమునందు మనము సంతోషించాలి. మూడవదిగా సత్యము నిమిత్తము పని చేయాలి. నాలుగవదిగా సత్యమునకు ఆధారంగా మనము ఉండాలి. తర్వాత చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను అని ఒక సీక్రెట్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని లోకంలో పడిపోయిన వాడిని వదిలేయకూడదు మనము. వాళ్ళని మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఏంటి నీ సమస్య? నీకున్న పరిస్థితి ఏంటి? అసలు నీకు ఏం కావాలి? నీకు ఏమి అవసరమై దేవునికి దూరం అయిపోయావు? నీకు నచ్చని ఏమైనా ఉన్నాయా? ఏదైనా శోధన? ఎన్ని రకాలుగా మనం పరీక్షించి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి సలహా ఇచ్చి వారిని ఏం చేయాలి? మనం ప్రోత్సహించి మళ్ళా ఎక్కడ తీసుకురావాలంట? సత్యమునకు మళ్లించాలి. అనగా ప్రభువు వైపునకు వారిని మళ్లించాలి. బైబిల్లో 2 దంపతులు ఉన్నారు. దేవుని దృష్టికి చాలా నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. జకరియా, ఎలిజబెతులు కదా. జకరియా, ఎలిజబెతుకు ఒక కుమారుని ఇస్తున్నాడు. ఆ కుమారుడు ఏం చేస్తా అన్నాడు? లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడొచ్చు. మరియు అతడు తండ్రుల హృదయంలోని పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని మరి యోహాను గురించి దేవుడు గబ్రియేలు దూత ద్వారా మరి జకరియాతో మాట్లాడాడు. అంటే యోహాను ఎందుకోసం వచ్చాడంటే అనేక మందిని సత్యం వైపునకు మళ్లించటానికి. అంటే ఒక వ్యక్తిని సత్యమునకు మళ్లించినప్పుడు మనం ఏం చేసినట్టంట?
ఒక ఆత్మను మరణంలో నుంచి రక్షించిన వారమవుతాం. హల్లెలూయా. నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, దేవుడు ఇట్ట చేసిన మీ ఇష్టం ఎట్టన్నా చావండి, ఇంకా పోండి అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఆ ఆత్మ పట్ల మనకు సరైన బాధ్యత లేదు. కొంతమంది ఎవరైనా మందిరానికి రాకపోతే ఎవరు చర్య తీసుకోవాలంటే సేవకుడే కాదు, ఒక విశ్వాసిగా నువ్వు కూడా ఏం చేయాలా? చర్య తీసుకోవాలి, పలకరించాలి, వాళ్ళ పరిస్థితి ఏంటో అడగాలి. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో నిజంగా మనం సత్యమునకు సరిపోయిన బిడ్డలమవుతాం. కాబట్టి సత్యమునకు మనుషులను మనం ఏం చేయాలి? మళ్లించాలి. సత్యమునకనగా ప్రభు వైపు మనము వారిని మళ్లించే వారిగా మనం ఉండాలి. తర్వాత చూడండి, మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుతుందంట. చూడండి, ఇక్కడ ఏంటంటే సత్యమునకు చెవినివ్వరంట వాళ్ళు. కల్పనా కథలు కదా, వాక్యం తీసేదేం ఉండదు. ఒక వాక్యం చదువుతారు, గంట సేపు అయినా సరే సొంత మాటలే. అందుకే కొంతమందికి ఎవరు ఇష్టమయ్యా అంటే వాక్యం తీయండి, అది చదవండి, ఇది చదవండి అంటే ఆ సేవకులు ఇష్టం ఉండదు ఎక్కువ. ఒక వాక్యం చదివి ఒక ఊర్లో ఒక నక్క ఉందంట, ఒక ఊర్లో ఒక అక్క ఉందంట, ఒక ఊర్లో ఒక పులి ఉందంట, దానికి ఇట్లంట అట్లంట అని చెప్పేసి ఎట్లంట అని చెప్పేసి వీళ్ళు బాగా ఆలకిస్తూ ఉంటారు. ఇదిగో పలాని వాక్యం చదవండి అని అంటే నీరసించిపోతారు. అందుకే కల్పనా కథల వైపు తిరిగే కాలం ఒక వస్తుంది. అది ఏ కాలం అంట? సత్యమునకు చెవియొగ్గక. సత్యానికి చెవియొగ్గరంట. వాళ్ళు ఏం చేస్తారంట? కల్పనా కథల వైపు. నేను చాలాసార్లు యూట్యూబ్లో ఆ టీవీలో వాక్యాలు వచ్చినప్పుడు చూస్తుంటా, ఎవరో ఒక్కరు వాక్యం చెప్పేది, మిగతా వాళ్ళంతా ఉదాహరణలు ఉపమానాలు అని చెప్పేసుకుంటే వాళ్ళు రకరకాల కథలు చెప్పి టైం అయిపోయింది, వచ్చే వారం మళ్ళా చూద్దాం, ఎవరైనా మీరు ప్రేరేపించబడితే మాకు స్పాన్సర్ చేయండి అంటారు. అవునా కాదా? మనం ఎప్పుడు కూడా కల్పనా కథల వైపు ఎక్కువ చూడకూడదు, వాక్యం చూడాలి. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాక్యంలో ఉందా లేదా గమనించుకోవాలి. బైబిల్లో ఒక సంఘం ఉంది, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం నుంచి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అంటారు. హల్లెలూయా. ఇందులో ఎవరెవరు ఉన్నారంట? అనేకులంటే ఘనత వహించిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలో పురుషులను చాలామంది విశ్వసించారంట అక్కడ. అంటే ఏ సంఘస్థులు వీళ్ళు? బెరయా సంఘస్థులు. బెరయా సంఘస్థులు ఊరికే గుడ్డిగా నమ్మేవాళ్ళు కాదు సుమా. శిల చెప్పేటువంటి మాటలు అలా ఉన్నాయో లేవో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రతిదినము పరిశోధన చేస్తూ ఉన్నారంట. సేవకుడు అభిమానం ఉంటే చాలు, ఏం చెప్పినా నమ్ముతారు. సేవకుడు అభిమానంతో ఏం చెప్పినా నమ్మొద్దండి. ఈవెన్ నేనైనా సరే బైబిల్లో ఉందా లేదా అనేది గమనించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడంటే హల్లెలూయా అంటారు కొంతమంది. 3 ముళ్ళ కిరీటాలు పెట్టారంటే హల్లెలూయా అంటారు. మనం ఏం చేయాలా? ఓహో, ఇదేదో ట్రాకు తప్పింది, ఒకటే కదా ముళ్ళ కిరీటం పెట్టింది, అది గమనించుకోవాలి. గ్రహింపు ఉండాలి మనకు. ఏం చెప్పినా నమ్మకూడదు. ఎట్లా ఉండాలి? మనం గ్రహింపుతో ఉండాలి. అవునా? పామును పట్టుకుని ఇది పామా అని చెప్పేసి అంటే ఏం చేస్తుంది? పాము మనల్ని కట్టేస్తా లేదా? నెక్స్ట్ టైం నీ కథ చూస్తా అంటది ఏమన్నా. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో ఈ విషయాన్ని గమనించాలి. సత్యమునకు మనము చెవి ఒగ్గాలి, కానీ కల్పనా కథలకు మనము చెవి ఒగ్గకూడదు. బెరయా సంఘస్థులు కల్పనా కథలు వినేవారు కానే కాదు. దేవుని వాక్యం సత్యమా కాదని చెవి ఒగ్గేవారు. వాళ్ళు నిజమే చెప్తున్నారా లేదా ఇల్లు అంటే పౌలు ఏమన్నా మామూలుడా? చెప్పండి, పౌలు భక్తుడు మామూలుడా? 14 పత్రికలు రాసిన బైబిల్లో. పౌలు భక్తుడు లేకపోతే యేసుక్రీస్తు గురించి ఎక్కువ శిష్యులు కూడా ఎవరు ఎక్కువ చెప్పలేకపోయినారు. పౌలు భక్తుడే ఎక్కువ చెప్పాడు, తెలుసా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము సత్యమునకు ఏం చేయాలి? మనము చెవి ఒగ్గాలి. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు వాక్యం చదువుతున్నాం, ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఆలోచన చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడే మాటలు ఆలోచన చేసుకోవాలి, చెవి ఒగ్గాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాట, నా ఉపదేశమును వినువారు
ధన్యులు. అంటే చెవి ఎగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే మనం వినగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమునకు చెవి యొగ్గే వారిగా ఉండాలి. ఇక చివరి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 3 యోహాను పత్రిక 3-4 వచనాలు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని అన్నాడు. ఎవరి గురించి అంటే అక్కడ మొదటి వచనం రాయబడింది, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి. గాయు అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఆయన సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. హల్లెలూయా. ఈయన కూడా ఒక సంఘ విశ్వాసే. యోహాను గారు వచ్చినప్పుడు అతని గురించి సాక్ష్యం వినపడుతుందంట. గాయు అనే వ్యక్తి సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. సత్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని. 4వ వచనం చూస్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమే లేదంట. హల్లెలూయా. నిజంగా చూడండి, మన పిల్లలు అబద్ధం ఆడకుండా సత్యమే మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎట్లుంటే చెప్పండి, ఎక్కడ లేని ఆనందం. కొంతమందికి అబద్ధాలు చెబుతుంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కదా. అబద్ధాలు చెబుతుంటే తల్లిదండ్రులకు చాలా సంతోషం. ఎంత టెక్నిక్గా మా కొడుకు తప్పించుకుంటాడో తెలుసా అని అంటారు. తర్వాత సంఖ్యలు పడితే తర్వాత ఉరి కూడా వేయబడతాయి. కాబట్టి ఇప్పుడు గాయు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? సత్యమును అనుసరిస్తున్నాడు. ప్రియులారా, సత్యమును అనుసరిస్తున్నాడు. 12వ వచనం ఇంకొక వ్యక్తి గురించి రాయబడింది చూడండి. 3 యోహాను పత్రిక 12వ వచనంలో, దేమోత్రియు అందరి వలన సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నువ్వు ఎరుగుదు అంటున్నాడు. చూడండి, ఈ గాయు నువ్వు సత్యమును అనుసరిస్తున్నావు, మంచిదే, చాలా సంతోషము. ఇంకొక వ్యక్తి గురించి కూడా మేము విన్నాము. ఎవరై అంటే దేమోత్రి. ఏం పేరు అది? దేమోత్రి అనేటువంటి వ్యక్తి కూడా అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందుకున్నాడంట. హల్లెలూయా. మనం సత్యమును అనుసరిస్తున్నట్టు మనకు ఒక మంచి సాక్ష్యం కావాలి. కాబట్టి ప్రియులారా, సత్యమును మనము అనుసరించాలి. 37వ కీర్తన 3వ వచనంలో ఒక మాటను మనం చూడవచ్చు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. చూసారా, దేశము, మనం ఏ దేశంలో ఉన్నాం? మనం ఇప్పుడు భారతదేశంలో. ఈ భారతదేశంలో ఉంటూ కూడా మీరు ఏం చేయాలా? సత్యమును అనుసరించండి అనే ఆజ్ఞ ఇక్కడ జారీ చేయబడింది. సత్యమును అనుసరించాలి. మనం దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి, దేశంలో మనము సత్యమును అనుసరించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యవంతుడైనటువంటి దేవునికి మనము ఏమయ్యాం? పిల్లలయ్యాం. కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. కాబట్టి ఈ సత్యవంతుడైనటువంటి దేవునికి మనం ఎట్లుండాలంటే సత్యమునకు లోబడాలి. రెండోదిగా సత్యమునందు మనము సంతోషించాలి. మూడోదిగా సత్యము నిమిత్తము ఏదైనా ఒక పని మనము చేయాలి. సత్యమునకు మనము ఆధారంగా ఉండాలి. సత్యమునకు మనము చెవియొగ్గే వారిగా ఉండాలి. సత్యమును కూడా మనము అనుసరించే వారిగా ఉండాలి. ఎందుకోసం అని అంటే కారణం మనం గమనించినట్లయితే, ఎందుకు అనగా 100వ కీర్తన 5వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును అన్నాడు. హల్లెలూయా. ఆయన సత్యము తరతరములుండును. అందుకనే గబ్రియేలు దూత మరి మరియమ్మతో మాట్లాడినప్పుడు కూడా ఈ మాట చెప్పారు. లూకాసు వార్తలో మనం చూస్తే 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, దేవుని యొక్క రాజ్యము తరతరములు ఉంటుంది కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన ఎవరికట? ఆయన రాజ్యము అంతము లేనిది, యాకోబు వంశస్థులకు ఇశ్రాయేళ్లకు ఆయన ఏలేవాడని సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ రోజున నీకు నాకు కూడా ఏలికగా ఉన్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సత్యవంతుడై ఉన్నాడు. ఆయన గురించి రాయబడిన మాట 85వ కీర్తన 11వ వచనంలో కూడా ఈ మాటను మనం చూడవచ్చు. చూడండి ఒకసారి, ఈ భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారు. చూడండి, భూమిలో నుండి సత్యం మొలుచునంట. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ భూమి మీద జన్మించాడా లేదా? భూమిలో నుంచి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? అంటే భూమిలో నుంచి చేయబడినటువంటి మానవునిగా మానవ దేహము దాల్చి
అంతేనా కదా? ఇప్పుడు ఆదాము మట్టి చేత తీయబడ్డాడు కదా, మనుషుడే పైనుంచి ఊడిపడ్డా, మట్టిలో నుంచి తీయబడ్డాడు. ఇప్పుడు ఆదాము వలన పాపం వచ్చింది, మొదటి ఆదాము. రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈయన కూడా ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చాడా? పరలోకం నుంచి వచ్చాడు వాస్తవమే, కానీ ఎలా పుట్టాడు? ఆయన ఉన్నట్టుండి ప్రత్యక్షం కాలేదు. కన్య మరియ గర్భం. కన్య మరియ కూడా ఎవరు? మంటి దేహంతో ఉన్నామే కదా, ఆమెలో నుంచి ప్రభు వచ్చాడు. అందుకనే భూమిలో నుంచి ఏమొస్తుంది? భూమిలో నుంచి సత్యము మొలుస్తుంది. వాస్తవంగా భూమిలో నుంచి ఏం మొలవాలమ్మా? చెట్లు మొలుస్తాయి కదా, అవునా? చెట్లు మొలుస్తాయి అంతే. కానీ ఇక్కడ మనం చూస్తే సత్యం మొలుచును అంటున్నాడు. సత్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యవంతుడైనటువంటి దేవుని పిల్లలుగా స్వతంత్రం వచ్చిందని లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు, కానీ క్రీస్తులో స్వతంత్రం వచ్చినటువంటి మన జీవితాల్లో మనం చేయవలసిన ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుందాం. సత్యమునకు లోబడాలి ఒకటి. రెండవది, సత్యమునందు సంతోషించాలి. మూడవది, మనం ఏం చేసినా సత్యము కొరకు పని చేయాలి. నాలుగవది, సత్యమునకు ఆధారంగా ఉండాలి. ఐదవది, సత్యములో నుండి ఎవరైనా తప్పిపోతే వారిని ప్రభు వైపు మరలా మళ్లించాలి. ఆరవదిగా, సత్యమునకు మనము చెవియొగ్గి కల్పనా కథలు మనము వినకూడదు. ఏడవది, సత్యమును అనుసరిస్తూ మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఎందుకు అంటే సత్యము తరతరములు ఉండును. 7 విషయాలు ఈ రాత్రి వేళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభు మనతో మాట్లాడాడు. ఒకటి, సత్యమునకు లోబడాలి. సత్యమునందు సంతోషించాలి. సత్యము నిమిత్తము పని చేయాలి. సత్యమునకు ఆధారంగా ఉండాలి. తర్వాత సత్యములో నుంచి ఎవరైనా మళ్ళీపోతే వారిని మరలా ప్రభు దగ్గరికి నడిపించాలి. తర్వాత సత్యపు వాక్యమును వింటూ కల్పనా కథల వైపు మనము తిరగకూడదు. చివరిది, సత్యమునకు సాక్షులుగా ఉంటూ మంచి సాక్ష్యాన్ని మనం కలిగి లోకంలో ఉండాలి. అనగా సత్యమును అనుసరిస్తూ ఉండాలి. ఎందుకంటే సత్యము తరతరములు ఉండేది గనక, సత్యవంతుడైన ప్రభువు కూడా తరతరములు ఉండేటువంటి దేవుడు గనక, ఈ సత్యవంతుడైన ప్రభు పిల్లలుగా ఈ లోకంలో మనం అలా కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్.